Today we are going to learn about GIS. GIS means Geographic Information System. Geographic Information System. GIS is a piece of software that captures geographic data for the purpose of manipulation, viewing, and analysis in whichever context and parameters the user desires or needs. GIS means it is a సాఫ్ట్వేర్. మనము కంప్యూటర్లో చూస్తూ ఉంటాం కదా, ఒక సాఫ్ట్వేరు అనే దానికి మీనింగ్ మీకు తెలుసు కదా. జిఎస్ అనేది కూడా ఒక సాఫ్ట్వేర్. మరి ఈ సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది అంటే దట్ క్యాప్చర్స్ జియోగ్రాఫిక్ డేటా, మొత్తం జియోగ్రాఫిక్ డేటానంతా కూడా క్యాప్చర్ చేస్తుంది, పిక్చరైజ్ చేస్తుంది. అంతా కూడా మనకు ఎక్కడ భూమి మీద ఆ ప్లేస్లో ఏవేవి అంటే బయాటిక్ నేచర్ అంతా కూడా ఎక్కడెక్కడ ఎలాంటి వృక్ష సంపద ఉంది, జంతు సంపద ఉంది, భూమి ఏ విధంగా ఉంది, ఇలాంటివన్నీ కూడా మనకు తెలియచేసే సాఫ్ట్వేర్ అన్నమాట. It can be used to analyze spatial data or geographic information for any given and possible purpose. మనకు ఏ ప్రాంతంలో అయినా ఉండే జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకు దీని ద్వారా లభిస్తుంది. యూజ్ ఆఫ్ GIS హ్యాస్ సీన్ unprecedented growth in the last 10 years. ఈ జిఐఎస్ అనేది ఇప్పుడు ప్రస్తుతం 10 years నుంచి చాలా బాగా వాడుకలోనికి వచ్చింది. With the powerful technology getting cheaper and system memories expanding, meaning that we can handle much bigger sets of data, some say that GIS is a golden age. మనకు ఇప్పుడు తెలుసు, ఇంటర్నెట్, గూగుల్ సెర్చ్ ఇవన్నీ కూడా తెలుసు. గ్లోబ్లో ఉండే అన్ని విషయాలు, ప్రపంచవ్యాప్తంగా ఉండే విషయాలు మనము అన్నీ మన ఇంట్లోనే, మనం ఉండే ప్లేస్లోనే ఒక ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ అయిపోయి తెలుసుకుంటూ ఉన్నాం కదా. ఎందుకని దాంట్లో దాన్ని తెలుసుకునే టెక్నాలజీ ఆ విధంగా పెరిగిపోయింది. ఈ టెక్నాలజీ చాలా చీప్గా వస్తుంది. సిస్టమ్ మెమరీస్ ఎక్స్పాండింగ్, దాని యొక్క మెమరీ అంతా కూడా ఎక్స్పాండింగ్గా ఉంది. ఇంకా కూడా వీ కెన్ హ్యాండిల్ మచ్ బిగ్గర్ సెట్స్ ఆఫ్ డేటా. మనకి ఎంత డేటా కావాల్సి ఉంటే అంత డేటాను కూడా మనం హ్యాండిల్ చేయగలుగుతున్నాం. అందువల్ల ఈ జిఐఎస్ ఈజ్ ఏ గోల్డెన్ ఏజ్గా చెప్పవచ్చు. It was once the preserve of the cartographer. Few outside would have used it or needed it. Yet recently, GIS has become a core part of modern environmental science degrees. ఇంకా దీని యూజెస్ ఎక్కువగా ఉన్నాయి దీనివల్ల. అందువల్ల ఈ జిఐఎస్ అనేది ఇప్పుడు ఒక బ్రాంచ్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్లో పెట్టేసింది. ఎన్విరాన్మెంటల్ సైన్స్లో ఒక బ్రాంచ్ అనమాట జిఐఎస్ అనేదిగా పెట్టేసింది. జియాలజీ, క్లైమటాలజీ, జియోగ్రఫీ, స్టాటిస్టిషియన్స్, ఆర్కియాలజీ, ఓషనోగ్రఫీ, కన్జర్వేషన్ బేస్డ్ qualification and most other environmental sciences now offer a module at undergraduate level. ఈ జిఐఎస్ వల్ల ఇప్పుడు ఈ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో పీజీనే కాకుండా మామూలు డిగ్రీ కోర్సెస్లో కూడా వీటన్నిటిలో కూడా ఇది యూజ్ అవుతున్నాయి. కాబట్టి దీని గురించి మాడ్యూల్స్ అనేటివి ఆఫర్ చేస్తుంది.
GIS is more than just software. People and methods are combined with geospatial software and tools to enable spatial analysis, management, large data sets, and the display of information in a map or graphical form. చూడండి ఎన్ని యూజెస్ ఉన్నాయి. ఇది జిఐఎస్ ఈజ్ మోర్ దాన్ జస్ట్ సాఫ్ట్వేర్. ఇది ఒక సాఫ్ట్వేర్ కాదు, దానికన్నా ఎక్కువే ఇక్కడ. ఏ విధంగా యూజ్ అవుతుంది? పీపుల్ అండ్ మెథడ్స్ ఆర్ కంబైన్ విత్ జియోస్పేషియల్ సాఫ్ట్వేర్ అండ్ టూల్స్. ఈ పీపుల్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైపోతుంది. ఇంకా టు ఎనేబుల్ స్పేషియల్ అనాలిసిస్ చేయడానికి, మేనేజ్మెంట్ లార్జ్ డేటా సెట్స్, పెద్ద పెద్ద డేటాను కూడా మేనేజ్ చేయగలుగుతుంది. డిస్ప్లే ఆఫ్ ఇన్ఫర్మేషన్, మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇన్ ఏ మ్యాప్ ఆర్ గ్రాఫికల్ ఫామ్లో మనకు లభిస్తుంది. నీడ్ ఫర్ GIS because everything that happens in our street, in our town or city, our country, region, state, province, country and continent. ఇక్కడ ఎక్కడ ఏమేం జరుగుతున్నాయో అన్నీ మనకు తెలిసిపోతుంది. We cannot get away from the location issued and consequently cannot get away from how the things that happen may or may not affect us. మొత్తం ఇంకా మీకు దీని మీనింగ్ తెలిసి ఉంటుంది. యూ కెనాట్ గెట్ అవే ఫ్రమ్ ది లొకేషన్ ఇష్యూ. ఎక్కడ ఏం ప్రాబ్లం వచ్చినా, ఏదైనా లొకేషన్ కానీ ఏదైనా దాని నుంచి అన్నీ మనకు తెలిసిపోతూ ఉంటాయి ఈ GIS వల్ల. ది క్లూ ఈజ్ ఇన్ ది వరల్డ్ జియోగ్రఫిక్ బికాస్ వెదర్ వి లైక్ ఇట్ ఆర్ నాట్, వెదర్ వి అండర్స్టాండ్ అండ్ అప్రిషియేట్ ఇట్ ఆర్ నాట్, geography is vitally important in our everyday lives, and understanding the geography around us and its importance is essential to our everyday lives. ఇప్పుడు ఈ ఎవ్రీడే లైఫ్లో ఇది చాలా ఎసెన్షియల్గా కూడా అయిపోయింది. GIS working mode. It is estimated that the vast majority of data handled by computers these days has an requires specific geographic parameters. ఇప్పుడు ఈ కంప్యూటర్స్లో లార్జ్ డేటా అంతా కూడా హ్యాండిల్ చేస్తూ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు దానికోసమని స్పెసిఫిక్ జియోగ్రాఫిక్ పారామీటర్స్ అన్నీ కూడా కావాల్సిన అవసరం ఉందన్నమాట. టేకింగ్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ ది 2 restaurants యాజ్ ఎ స్టార్టింగ్ పాయింట్, దే మేడ్ లుక్ ఎట్ డిఫరెంట్ డేటా సెట్స్. మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్గా ఒక 2 రెస్టారెంట్స్ని తీసుకుంటాం. 2 రెస్టారెంట్స్ని తీసుకున్నప్పుడు దానికి సంబంధించి మనకు డేటా తెలిసిపోతూ ఉంటుంది. చూడండి, ది ఫాస్ట్ ఫుడ్ జాయింట్ మే లుక్ అట్ మ్యాక్సిమైజింగ్ దేర్ catchment area and accessibility. They, they will look at busiest roads, the best junction to place it close to leisure areas such as shopping malls or other non-exclusive entertainment issues, efficiency and maximization of profit. ఇప్పుడు ఒక రెస్టారెంట్ క్యాచ్మెంట్ ఏరియాని చూసుకుంటే బాగా ఎక్కడ బాగా బిజియెస్ట్ రోడ్స్ ఉన్నాయి, జంక్షన్ ఇది, మామూలుగా లీజర్ ఏరియాస్, షాపింగ్ మాల్స్, ఎంటర్టైన్మెంట్ ఇష్యూస్ అన్నీ ఎక్కడ ఉన్నాయి, అలాంటి ప్లేసుల్లో ప్రాఫిట్ ఎక్కువగా వచ్చేటట్టుగా అక్కడ ఉంటుంది. దానికోసం ది exclusive restaurant will look primarily at desirability and facilities that best reflect their image. మామూలుగా వాళ్ళకి కావాల్సిన డిజైరబిలిటీ ఫెసిలిటీస్ ఉండేది లైక్ చేస్తారు. ఈవెన్ దో దే టూ విల్ బీ కన్సర్న్ విత్ మ్యాక్సిమైజింగ్ దే ప్రాఫిట్, దే ఆర్ లెస్ కన్సర్న్ విత్ నెంబర్స్ అండ్ మోర్ కన్సర్న్ విత్ ఇమేజ్. దే మే అపియర్ నియర్ అదర్ ఎక్స్క్లూజివ్ రెస్టారెంట్స్, నియర్ క్రెడ్స్ అండ్ అదర్ హై class leisure facilities. Both may use GIS to find the ideal location and can access any number of websites to collect relevant data for their business plan. This information makes it easier to manage what we know and to extrapolate that which is most useful to us based on the widest variety of relevant data.
In this respect, GIS is problem solving using geographical means and its cooperative method of sharing pure and unbiased raw data. Okay. It helps better decision making, and as most people prefer visual medium, there is no better visual communication medium than a map, so long as you are making it clear what the person is looking at. మ్యాప్ని బట్టి మనం ఎక్కడ మనకి డిజైరబుల్ ఏరియా కావాలి, ఏం సేవ్ చేసుకోవాలి మనకు తెలిసిపోతుంది. Maps are immediately identifiable and engaging and a flexible and universal method of communication within a discipline, between disciplines and to the public as a whole. ఈ మ్యాప్స్ అన్నీ కూడా చూడంగానే మనకు క్లియర్ కట్గా ఆ ఏరియా గురించిన సమాచారం అంతా కూడా తెలిసిపోతుంది. హౌ ఇట్ ఈస్ కంపైల్డ్ కమ్స్ టు 4 elements which are data acquisition, storage, and retrieval, transformation, analysis, and reporting of data that may previously have been unrelated but will serve a useful function to someone somewhere. Application of JS, disaster management. Hurricane Catherine is seen by many as the first time that JS was used a disaster management tool. ఇక్కడ హరికేన్లు, తర్వాత సునామీలను, టైఫూన్ ఇట్లాంటివన్నీ కూడా జిఐఎస్ వల్ల మనకు ముందుగానే తెలిసిపోతుంది. ది ఫస్ట్ రెస్పాండర్స్ ఆన్ ది గ్రౌండ్ షేర్డ్ ఎ గ్రేట్ డీల్ ఆఫ్ డేటా అబౌట్ స్ట్రీట్ ప్లాన్స్, particularly which streets were and were not accessible and the extent of the flooding. Okay, na? Despite that, FEMA and the government came in for criticism. Many agree that the efforts of data transmission both prior to and during initial relief efforts were vital to relief efforts. Crime statistics. GIS is now vital to law enforcement and planning in terms of crime statistics. Through most police forces in the USA have used them for a long time. Automated and digital mapping of reported crime has made the process much easier, especially when looking at different types of crime from different departments in larger cities. The ability to share maps and look for correlations between different types of crime can give police a much better idea of an overall picture of either region. ఇక్కడ క్రైమ్ స్టాటిస్టిక్స్ జిఎస్ ఉపయోగపడుతుంది. మీకు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ దిశ యాప్ తెలుసు కదా, అదంతా కూడా ఇట్లా జిఐఎస్ వల్లే అవన్నీ కూడా మ్యాపింగ్ వస్తూ ఉన్నాయి. మీకు ఇప్పుడు జిఐఎస్ అంటే అర్థం ఉంటుంది. ఓకేనా. ఆర్కియాలజీ జిఎస్ critical to many elements of archaeology as it takes on more elements and characteristics on an environmental science. There are many applications in the field of historical research, but none has been more beneficial than the prediction of historic site location. ఆర్కియాలజీలో కూడా జిఐఎస్ యూజ్ అవుతుంది. అక్కడ హిస్టారిక్ సైట్స్ని అవన్నీ ఐడెంటిఫై చేయడానికి తోడ్పడుతుంది. హెల్త్ అండ్ మెడిసిన్ రిసోర్స్ మేనేజ్మెంట్, హెల్త్లో కూడా మెడికల్ రీసెర్చ్లో కూడా ఈ జిఐఎస్ అనేది యూజ్ అవుతుంది. జిఐఎస్ ఈజ్ వైటల్ టు ది ప్రాపర్ ప్లానింగ్ అనాలిసిస్ ఆఫ్ ది ప్రొవిజన్ ఆఫ్ క్యాన్సర్ సర్వీసెస్ ఆఫ్ ది యూకే socialized healthcare system, the NHS. The package is used to plan and examine a number of issues, including catchment areas for GP surgeries. A study recently found that there was greater provision for cancer treatment in the Midlands than the actual population. Such maps are used to better manage resources of the NHS. Okay, now these are some of the applications of GIS: disaster management, crime statistics, archaeology, health, medical, resource management. ఇంకా కూడా ఇదంతా కూడా హౌ ఇట్ కెన్ వర్క్ అనేదానికి మనకు మ్యాపింగ్ అనమాట. థ్యాంక్ యూ.